గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ క్లాస్లో రెండవ యూనిట్కి సంబంధించిన ప్రాంతీయ రాజ్యాల విజృంభణలో మరాఠాలకు సంబంధించినటువంటి పీష్వాల యుగం అనేటటువంటి టాపిక్ గురించి మనం చూద్దాం. సో ఇంతకుముందు మహారాష్ట్ర రాజ్య స్థాపకుడైనటువంటి శివాజీ గురించి, ఆయన యొక్క పరిపాలనా విధానం గురించి గత వీడియోలలో మనం చూడటం జరిగింది. సో శివాజీ మరణించిన తర్వాత వచ్చినటువంటి ఛత్రపతులందరూ కూడా అంతటి సమర్థులైనటువంటి వాళ్ళు కాకపోవడంతో మహారాష్ట్ర రాజకీయాలలో అష్టప్రధానులలో మొదటివాడు, అత్యంత సమర్థుడు, పీష్వాల యొక్క ప్రాధాన్యత పెరగటం జరిగింది. సో దాదాపు 7 మంది పీష్వాలు మహారాష్ట్ర రాజకీయాలలో కీలకమైనటువంటి పాత్రను పోషించేది. కానీ అందులో మొదటి 3 మాత్రమే మనకు సమర్థులుగా కనిపిస్తారు. అందులో అత్యంత సమర్థుడు బాలాజీ విశ్వనాథ్ కాగా, కొంత అసమర్థుడుగా బాలాజీ బాజీరావు మనకు కనిపిస్తారు. మరి పీష్వాల కాలంలో మహారాష్ట్రలో ఎటువంటి సంఘటనలు చోటు చేస్తుంది? మహారాష్ట్ర రాజకీయ రంగాలలో పీష్వాలు ఎటువంటి పాత్రను నిర్వహించారు అనేటటువంటి టాపిక్ మీద సంక్షిప్తంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మహారాష్ట్ర రాజకీయాలలో పీష్వాల యుగం ఎప్పటి నుండి ఎప్పటి వరకు మనకు కనిపిస్తుందంటే 1713 నుంచి 1818 వరకు కనిపిస్తుంది. అంటే పీష్వా పదవి రద్దయ్యేంత వరకు, ఇంగ్లీష్ వాళ్ళు మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించుకునేంత వరకు కూడా they were played a key role in Maratha administration and Maratha political issues. So first one, Balaji Vishwanath. బాలాజీ విశ్వనాథ్ పీష్వా యుగాలలో మనకు మొదటి వాడుగా కనిపిస్తాడు. ఈయన 1713 నుంచి 20 వరకు పీష్వా పదవిని అలంకరించినటువంటి వ్యక్తి. పీష్వా పదవిని అలంకరించినటువంటి మొదటి వ్యక్తి, ప్రథముడు కూడా బాలాజీ విశ్వనాథ్గానే మనం పేర్కొన్నాము. మరి ఈయన మహారాష్ట్ర రాజ్యాన్ని ఎలా విస్తరింపజేసింది, ఎలా మహారాష్ట్ర యొక్క ఆధిపత్యాన్ని పెంచాలనుకున్నాడు చూస్తే, ఔరంగజేబు మరణించిన తర్వాత మొఘల్ సింహాసనానికి వచ్చినటువంటి పాలకులందరూ కూడా చాలా అసమర్థులు, అవివేకులు, పరిపాలనా దక్షత లేనటువంటి వాళ్ళు. మరి మొఘల్ దర్బారులో కూడా అనేక కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. అలా మొఘల్ దర్బారులో జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలను బేస్ చేసుకొని, ఆధారం చేసుకొని ఈయన మహారాష్ట్ర యొక్క ఆధిపత్యాన్ని పెంచిందని ఇక్కడ మనం చెప్పవచ్చు. ఇంకా సయ్యద్ సోదరులకు సహాయం చేసింది. ముఖ్యంగా మొఘల్ సింహాసనంలో జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలను బేస్ చేసుకొని ఫరూఖ్జియార్ అనేటటువంటి రాజును తొలగించి సయ్యద్ సోదరులకు అధికారాన్ని కట్టబెట్టడంలో బాలాజీ విశ్వనాథ్ చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించింది. అంటే అక్కడ జరిగినటువంటి వారసత్వ పోరులో ఈ సపోర్ట్ టు ద సయ్యద్ బ్రదర్స్ ఆఫ్ ది ఆక్యుపేషన్ ఆఫ్ మొఘల్ థ్రోన్. సో అందుకోసం ఆయన 1714లో ఢిల్లీకి వెళ్ళి సయ్యద్ సోదరులతో ఒక ఒప్పందాన్ని కూడా చేసుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం ఇతడు సంవత్సరానికి 15 లక్షల రూపాయలను మొఘలుకు చెల్లిస్తున్నట్టు,
అలాగే 15,000 అశ్విక దళంను మొఘలులకు సహాయంగా యుద్ధంలో పంపిస్తానని చెప్పేసి ఈయన ఒప్పుకున్నాడు. అందుకు మొఘలులు మహారాష్ట్రుల యొక్క ఆధిపత్యాన్ని, అధికారాన్ని వాళ్ళు గుర్తించి మరాఠా రాజ్యాన్ని, అలాగే దక్కన్లో వాళ్ళకు ఉన్నటువంటి 6 సుబాలలో చౌత్ మరియు సద్దేశ్ముఖి అనేటటువంటి పన్నులను వసూలు చేసుకునేటటువంటి హక్కును కూడా ఈ మహారాష్ట్రను పొందేది. మొత్తం దక్కన్లో ఉండేటటువంటి 6 సుబాలు. కాబట్టి మొఘళ్ళ 6 సుబాలు మొత్తం కూడా ఒక రకంగా మహారాష్ట్ర ఆధీనంలోకి వచ్చింది. దీంతో బాలాజీ విశ్వనాథ్ యొక్క పేరు ప్రతిష్టలు, అలాగే మహారాష్ట్ర యొక్క పేరు మొత్తం కూడా దేశవ్యాప్తంగా మారబోగిందని చెప్పవచ్చు. ఇంకా మహారాష్ట్ర ఆధిపత్యాన్ని పెంచడం కోసం మహారాష్ట్ర మధ్యలో ఉండేటటువంటి విభేదాలను మొత్తం కూడా, అభిప్రాయ భేదాలను మొత్తం కూడా రూపుమాపి మహారాష్ట్రులందరినీ ఏకీకృతం చేయడం జరిగింది. దానినే మహారాష్ట్ర సమ్మేళనం అని పేర్కొనడం కూడా జరిగిందని, దానిని ఏర్పరిచింది కూడా బాలాజీ విశ్వనాథ్. ఎందుకంటే ఛత్రపతి సాహు మరణించిన తర్వాత తారాబాయి, ఆ తర్వాత రాజారాం, ఇట్లా అసమర్థులైనటువంటి ఛత్రపతులు మనకు సింహాసనానికి వచ్చేది. కాబట్టి అలాంటి అసమర్థుల పాలనలో మేము ఉండలేము అని కొంతమంది స్థానిక జమీందారులు, జాగీర్దారులు వ్యతిరేకించడం జరిగింది ఛత్రపతి సాహు. అలాగే శివాజీ కాలంలో ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థ కూడా చాలా వరకు రద్దయిపోయి జాగీర్దార్ వ్యవస్థ మనకు రావడం జరిగింది. మరి ఈ కొంతమంది జాగీర్దారులు ఛత్రపతి శివాజీ మరణించిన తర్వాత వచ్చినటువంటి వారసులకు వీళ్ళు సామంతులుగా, విధేయులుగా ఉండటానికి అంగీకారం తెలపలేదు. దానివల్ల ఛత్రపతి సింహాసనానికి ఎసరు వచ్చింది. మహారాష్ట్రలో అనైక్యత భావాలు చెలరేగుతుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి బాలాజీ విశ్వనాథ్ వేర్వేరు ప్రాంతాలలో ఛత్రపతికి విరుద్ధంగా ఉన్నటువంటి, ఛత్రపతికి విధేయంగా లేనటువంటి వాళ్ళందరినీ కూడా స్థానికమైనటువంటి సర్దార్లను, జాగీర్దారులను పిలిపించుకొని వాళ్ళతో సంధి చేసుకొని వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పిస్తూ మహారాష్ట్ర సమ్మేళనాన్ని ఏర్పరిచింది. అందులో ముఖ్యంగా రఘోజీ భోన్స్లే, నాగపూర్ జాగీర్దార్, పిల్లాజీ గైక్వాడ్, బరోడా జాగీర్దార్, మల్హారావు హోల్కర్, ఇండోర్ జాగీర్దార్, రామజీ సింధియా, గ్వాలియర్ జాగీర్దార్, వీళ్ళందరికీ వాళ్ళ ప్రాంతాలలో పన్నులు వసూలు చేసుకునేటటువంటి అధికారాన్ని వాళ్ళకే ఇస్తూ, చౌత్ మరియు సర్దేశ్ముఖి పన్నులు వసూలు చేసుకునేటటువంటి అధికారాన్ని వాళ్ళకే ఇస్తూ, ఛత్రపతికి మాత్రం వీళ్ళు 1/3 వంతు శిస్తుని చెల్లించాలనేటటువంటి నిబంధనతో, ఛత్రపతికి వీళ్ళందరూ విధేయులుగా ఉండాలనేటటువంటి ఒప్పందంతో వీళ్ళు అంగీకరించి మహారాష్ట్ర సమ్మేళనం అనేటటువంటి ఒక యూనిటీని కూడా బాలాజీ విశ్వనాథ్ ఏర్పరిచి మహారాష్ట్ర యొక్క శక్తి సామర్థ్యాన్ని మరింత పెంచడం జరిగింది. చివరికి 1720 సంవత్సరంలో మరణించింది. మరి బాలాజీ విశ్వనాథ్ మరణించిన తర్వాత అతని యొక్క కుమారుడు మొదటి బాజీరావు ఇక్కడ పీష్వా పదవిని అలంకరించడం జరిగింది. ఈయన 1720 నుంచి 1740 సంవత్సరాల మధ్యన ఇతడు పీష్వా పదవిని అలంకరించాడు. ఈయన చాలా గొప్ప రాజనీతజ్ఞుడు, అంటే మంచి పరిపాలనా అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మరియు గొప్ప సాహసి, మరియు ఉన్నతమైనటువంటి ఆదర్శాలు కలిగినటువంటి వ్యక్తి, మరియు యుద్ధ తంత్రంలో గొప్ప ప్రతిభాశాలి. అంటే he was a great warrior also. He was a great warrior and a good administrator and able statesman and also a great determination. అండ్ ఇక మహారాష్ట్ర యొక్క రాజ్య విస్తరణ పెంచాలనేటటువంటి కాంక్ష,
ఇతడు మహారాష్ట్ర యొక్క సైనిక శక్తిని ముందుగా పెంచాడు. ఎందుకంటే సైనిక బలం ఉంటేనే ఏదైనా మనం రాజ్య విస్తరణ చేయొచ్చు, రాజ్యాలను ఆక్రమించుకోవచ్చు. అందుకోసం మొదటి బాజీరావు మహారాష్ట్ర భూభాగాలను మరింత పెంచాలనేటటువంటి ఆశయం, ఆకాంక్ష కలిగినటువంటి వ్యక్తి కాబట్టి సో ఈ ఇంక్రీజ్డ్ ఈజ్ ఆర్మీ, అతని సైన్యాన్ని అతను పెంచింది. ఇతడు మాల్వా, గుజరాత్ మరియు బుందేల్ఖండ్లపై దాడి చేసి ఆ ప్రాంతాలను మరాఠా రాజ్యంలో విలీనం చేయడం జరిగింది. దాంతో అతని ప్రతిష్ట మరింత పెరిగింది. ఇంకా ఇతడు ఢిల్లీ పైకి, మొఘల్ సింహాసనం పైకి కూడా ఇతడు దాడి చేసింది. దాంట్లో ఈయన చివరికి సక్సెస్ కూడా అయింది. ఢిల్లీకి వెళ్ళేటటువంటి సందర్భంలో మొఘల్ చక్రవర్తులు నిజాం ఉల్ ముల్క్ అనేటటువంటి వ్యక్తిని ఈ యొక్క మహారాష్ట్రను నిర్వహించవలసిందిగా ఇక్కడ పెద్ద సైన్యాన్ని నుంచి పంపిస్తారు. అక్కడ మహారాష్ట్రకు ఇక్కడ ఉన్నటువంటి నిజాం ఉల్ ముల్క్ మధ్యన 1738 సంవత్సరంలో శక్కర్ఖేడా వద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో నిజాం ఉల్ ముల్క్ ఓడింపబడతాడు. మహారాష్ట్రతో సంధికొచ్చి సుమారు 50 లక్షల రూపాయల యుద్ధ నష్ట పరిహారాన్ని ఈ నిజాం ఉల్ ముల్క్ మహారాష్ట్రకు చెల్లించవలసినటువంటి అవసరం ఏర్పడ్డది. సో దీంతో మొఘళ్ళనే ఓడించిందంటే మొదటి బాజీరావు యొక్క కీర్తి ప్రతిష్టలు చాలా చాలా పెరిగింది. ఇంకా సాల్సెట్టి బేసిన్లను కూడా పోర్చుగీస్ వారిని ఓడించి ఈ సాల్సెట్టి బేసిన్ అనేటటువంటి ప్రాంతాలను కూడా ఇతడు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఇంకా మహారాష్ట్ర యొక్క శక్తి సామర్థ్యం, మరాఠా రాజ్యం అనేది విస్తరించిందని చెప్పొచ్చండి. అందుకే ఇతన్ని మూర్తిభవించిన హిందూ శక్తి అని చాలామంది ఇతని సమకాలీకులు ఇతన్ని కొనియాడటం జరిగింది. మూర్తిభవించిన హిందూ శక్తిగా మొదటి బాజీరావు అంటే మహారాష్ట్ర రాజ్యాన్ని ఏర్పరిచినటువంటి ఛత్రపతి శివాజీతో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఈ మొదటి బాజీరావుకు ఉన్నాయి. అంతా ఇక్కడ మహారాష్ట్ర ఆధిపత్యాన్ని ఇతడు పెంచింది. సో చివరికి ఇతడు 1740లో మరణించింది. మరి 1740లో మొదటి బాజీరావు మరణించిన తర్వాత అతని కుమారుడు బాలాజీ బాజీరావు పీష్వా పదవిని అలంకరించడం జరిగింది. మరి ఇతని యొక్క పదవి 1740 నుంచి 1761 మధ్యన మనకు కనిపిస్తున్నది. మరి ఇతడు 18 సంవత్సరాల వయసులో, చాలా చిన్న వయసులోనే పీష్వా పదవిని అలంకరించడం జరిగింది. తండ్రి అంతటి సమర్థుడు కాకపోయినప్పటికీ పరిపాలనలో మాత్రం తండ్రితో సమానమైనటువంటి దక్షత ఈ బాలాజీ బాజీరావుకు ఉన్నది. మరి చరిత్రలో బాలాజీ బాజీరావు నానాసాహెబ్ అని, అలాగే బాలాజీరావు అని కూడా పిలుస్తారు. నానాసాహెబ్ అండ్ బాలాజీరావు అనేటటువంటి పేర్లు కూడా ఎవరికి కావాలంటే బాలాజీ బాజీరావు కలరు. మరి మహారాష్ట్ర రాజ్య విస్తరణకు ఇతడు కూడా కంకణం కట్టుకున్నాడు. మరి దానికి ఇతని సైనిక నాయకుడు అయినటువంటి రఘోబా, ఈయననే రఘునాథరావు అని ఉంటారు, తర్వాత సదాశివరావు బావే. సో వీళ్ళిద్దరూ అత్యంత శక్తి కలిగినటువంటి సైన్యాధిపతులు. వీళ్ళ యొక్క సహకారాలతోనే ఈ యొక్క బాలాజీ బాజీరావు మహారాష్ట్ర రాజ్య విస్తరణకు పొందుకోవడం జరిగింది. కానీ పీష్వా ఆధిపత్యాన్ని కూడా ఇక్కడ ఇతను పెంచగలిగింది. ఎందుకంటే ఈ ఛత్రపతి సాహు మరణించిన తర్వాత తారాబాయి తర్వాత అతని మనవడు రాజారాం ఇక్కడ ఛత్రపతి పదవిని అలంకరించాడు. కానీ రాజారాం చాలా అసమర్థుడు, పరిపాలన దక్షత లేనటువంటి వ్యక్తి. కాబట్టి అతన్ని ఇక్కడ సంగోలా అనేటటువంటి ప్రాంతానికి వెలిపించి అక్కడితో అతన్ని సంధి చేసుకొని అతని యొక్క పదవిని అలంకారపాయితమైనటువంటి పదవిగా రూపొందించి పీష్వాకే అన్ని అధికారాలు ఉన్నాయని అంగీకరించేటట్టు చేసింది. ఆ తర్వాత తారాబాయి తిరుగుబాటు చేసినటువంటి ఆ తిరుగుబాటును బాలాజీ బాజీరావు అణిచివేసి పీష్వా పదవిని ఉన్నతమైనటువంటి పదవిగా ఇక్కడ తీర్చిదిద్దడం జరిగింది. అప్పటి నుంచి మనకు ఛత్రపతి పదవి అనేది అలంకారయుతమైనదిగా మారిపోయింది. పీష్వాలదే మహారాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైనటువంటి పోస్టుగా పదవిగా ఇక్కడ సృష్టించబడింది. కానీ దురదృష్టవశాత్తు
బాలాజీ బాజీరావు కాలంలో ఆఫ్ఘన్ నాయకుడైనటువంటి అహ్మద్ షా అబ్దాలి 1761 సంవత్సరంలో పానీపట్టు వద్ద ఇతనితో యుద్ధానికి దిగడం జరిగింది. అంటే కడపటి మొఘల్ చక్రవర్తుల యొక్క బలహీన పరిస్థితులను బేస్ చేసుకున్నాం. అహ్మద్ షా అబ్దాలి అనేటటువంటి ఒక విదేశీ ఆఫ్ఘన్ పాలకుడు భారతదేశ భూభాగాల పైన దండెత్తడం జరిగింది. మరి ఇంతకుముందే మొఘలులకు మహారాష్ట్రకు మధ్యన ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి యుద్ధంలో ఎవరైనా విదేశస్తులు కానీ వేరే వాళ్ళతో యుద్ధాలకు వస్తే మరి మహారాష్ట్రులు మొఘల్ చక్రవర్తులకు సహాయం చేయాలనేటటువంటి నిబంధన ఉన్నది కాబట్టి అహ్మద్ షా అబ్దాలి మొఘల్ సింహాసనం పైన దాడి చేస్తే మొఘల్లకు మద్దతుగా వీళ్ళు 1761 సంవత్సరంలో ఈ అబ్దాలితో డైరెక్ట్ యుద్ధంలో పానీపట్టు వద్ద యుద్ధానికి దిగడం జరిగింది. మరి మహారాష్ట్రులు గెరిల్లా యుద్ధ పద్ధతిలో మంచి నిష్ణాతులు, కానీ ప్రత్యక్ష యుద్ధంలో మైదాన యుద్ధంలో అంత సమర్థులు కాదు. కానీ మైదాన యుద్ధంలో అత్యంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి అహ్మద్ షా అబ్దాలి అతని సైన్యం. అంతటి క్రమశిక్షణ కలిగిన సైన్యం ముందు మహారాష్ట్ర ముందుగా పైచేయి సాధించినప్పటికీ అనుకోకుండా ఒకరోజు జరిగినటువంటి దాడిలో ఈ మహారాష్ట్ర సైన్యం పూర్తిగా తుడిచిపెట్టుకోవడం జరిగింది. దీని చరిత్రలో 3వ పానీపట్టు యుద్ధంగా పేర్కొన్నారు. ఈ 3వ పానీపట్టు యుద్ధంలో మహారాష్ట్రను ఓడిపోవడంతో మహారాష్ట్ర యొక్క సైనిక బలహీనత కూడా బయటి ప్రపంచానికి తెలిసింది. అంతవరకు మహారాష్ట్రలు తిరుగులేనటువంటి వాళ్ళు అనుకున్నారు. కానీ మహారాష్ట్ర యొక్క ఐక్యత, మహారాష్ట్ర యొక్క సైనిక బలహీనత తెలిసొచ్చి చివరికి మహారాష్ట్రలు పతనం చెందే స్థాయికి దిగజారడం జరిగింది. ముఖ్యంగా బ్రిటిష్ వారు మహారాష్ట్ర యొక్క భూభాగాలను తర్వాత కాలంలో క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 1818 సంవత్సరం నాటికి మహారాష్ట్ర మొత్తం కూడా బ్రిటిష్ వారు తమ ఆధీనంలో ఉంచుకోగలిగారు. ఇలా మహారాష్ట్రలో పీష్వాల తర్వాత మహారాష్ట్ర భూభాగాల మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ప్రత్యక్ష పాలన చేసుకోవడం జరిగింది. ఇది పీష్వాలకు సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి సమాచారం అండి. రేపటి క్లాస్లో మనం మహారాష్ట్రకి ఆంగ్లేయులకి మధ్యన జరిగినటువంటి యుద్ధాల గురించి మనం సంక్షిప్తంగా చూద్దాం.